తెలంగాణ వ్యాప్తంగా మరొక 24 గంటల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే గత 2 రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఆవర్తన ద్రోణి ఏర్పడింది మధ్యప్రదేశ్ మీదుగా. దాని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షాలు, వడగళ్ల వానలు కూడా కురిశాయి. ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి. మరొక 24 గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇప్పటికే వడగళ్ల వానతో అకాలంగా పంట నష్టం చేకూర్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే పూర్తిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గిన పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల భారీగా పంట నష్టం కూడా ఏర్పడింది అకాల వర్షాలతో. ఈ నేపథ్యంలో తాజాగా మరొక 15 జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తాజాగా నిన్నటి నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 24 గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తుంది. సో మొత్తం మీద ఎండ వేడితో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులు అయితే ఇదొక చల్లటి వార్త చెప్పినట్టే అనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మధ్య ఛత్తీస్గఢ్, అంతర్గత మహారాష్ట్ర వరకు ద్రోణి ఆవరించి ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్తుంది. రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయంటూ వెల్లడిస్తోంది. తెలంగాణ మీదుగా ఆవరించిన ద్రోణి బలహీనపడంతో ఈరోజు తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడుతుందంటూ స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంటోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయంటూ చెప్తుంది. ఇక 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తర్వాత ఈ 2 రోజుల తర్వాత మరొక 2-3 డిగ్రీలు పెరుగుతాయి. అప్పుడు ఎండ వేడిమి కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే రాబోయే 2 రోజులు రాష్ట్ర ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెప్తున్నారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, విద్యుత్ స్తంభాలు దగ్గర ఎవరు ఉండొద్దంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో అయితే ఇప్పటికైతే భారీగా పంట నష్టం జరిగింది. వడగళ్ళు, ఈదురుగాళ్ళ కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో దాదాపు 330 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 321 ఎకరాల మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. చొప్పదండి, రామడుగు, కరీంనగర్, కొత్తపల్లి మండలాల్లో 213 మంది రైతులకు సంబంధించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక అకాల వర్షాలు, పంట నష్టానికి సంబంధించి ఇటు ముఖ్యమంత్రి కూడా ఆయా జిల్లా మంత్రులతో, అధికారులతో మాట్లాడారు, సమీక్షించారు. సో మొత్తం మీద మరొక 24 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లిన పరిస్థితి. ఇక తాజాగా మరొక 15 జిల్లాలకైతే ఈ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.